హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మీరు చూస్తున్నారు అమేజింగ్ క్రియేషన్స్. టుడే టాపిక్ ఏంటంటే, ఈరోజు మన అమేజింగ్ క్రియేషన్స్లో ఒక పార్ట్ని రిలీజ్ చేయబోతున్నాము. అదేంటంటే, ఈరోజు ఒక డ్రాయింగ్ వేస్తున్నాము. అది ఒక అమ్మాయి బొమ్మ వేద్దాం. ఓకేనా? సరే, చూద్దామా ఫ్రెండ్స్ అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏ బొమ్మకైనా మనం ముందు చూసుకోవాల్సింది ఏంటంటే, మనం వేయాలనుకుంటున్న బొమ్మ షేప్ ఏంటి, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. మనం దాని గురించి మన మైండ్ మొత్తం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, మనం కాన్సన్ట్రేట్ చేసిన దానికి అనుగుణంగా మన హ్యాండ్ అనేది వెళ్తూ ఉండాలి. ఇది ఫ్రెండ్ డ్రాయింగ్లో మనకు కావాల్సిన మెయిన్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు వేయాలనుకుంటున్న అమ్మాయి బొమ్మని నేను కళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, అది ఎలాగంటే ఫస్ట్ ఇలా గీస్తున్నాను. ఓకే, ఇలా గీస్తున్నాను. ఇంకా రెండో కన్ను వేద్దామా? రెండో కన్ను కూడా ఇది ఇలాగే గీద్దాం. ఓకే ఓకే ఇలా గీసిన తర్వాత ఇలా గీసిన తర్వాత మనం గీయబోతుంది అమ్మాయి బొమ్మ కాబట్టి మన జెంట్స్ కంటే కూడా అమ్మాయిలకి ఇలా కనురెప్పలనే ఇలా ఉంటాయి. కొంచెం అందంగా అలంకరిద్దాం. ఓకే ఓకే ఇలాగా అయితే వీటిపైన వీటిని ఏమంటారు, హైబ్రోస్ని ఇలా గీద్దాం. ఓకే, హైబ్రోస్ అనేవి ఇలాగా కొంతమందికి పెద్దగా ఉంటాయి, కొంతమందికి చిన్నగా ఉంటాయి. కానీ మనం పర్టికులర్గా పలానా వాళ్ళ బొమ్మని మనం అనుకోవట్లేదు కాబట్టి, అమ్మాయి బొమ్మ అని అనుకుంటున్నాం కాబట్టి అలాగే గీద్దాం. ఓకే, ఫస్ట్ ఈ షేప్ అనేది వేసుకోవాలి కాబట్టి మామూలుగా గీస్తున్నాను. మామూలుగా అది ముక్కు వేయాలి. ఓకే, ఫస్ట్ షేప్ గీస్తున్నాను. మామూలుగా పట్టు మొత్తం ఒకేసారి ఫినిష్ చేయకుండా మనం షేప్ గీసిన తర్వాత దాన్ని ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు పెదాలు గీద్దాము. ఈ అమ్మాయి ఎవరు చాలా డేంజర్గా ఉన్నట్టుంది, మనకి కుదరనంటుంది. సరే, ఓకే, ఇలా పూర్తయిపోయింది. ఇలా బాడీ షేప్ పూర్తయిన తర్వాత ఇంకా అసలు పాయింట్ ఇప్పుడు ఉందన్నమాట. అది ఏంటయ్యా అంటే, చూడండి, కొంతమంది ఫస్ట్ వేయాల్సినవి వేస్తారు, కొంతమంది బాడీ షేప్ గీసుకున్న తర్వాత గీస్తారు. నేనేం చేస్తానంటే ఇదిగో ఇలాగ వేసుకున్న తర్వాత గీస్తూ ఉంటాను అన్నమాట. ఓకే, అంటే ఒక్కొక్క బొమ్మ ఒక్కో టైపు, మనకి ఎలా వీలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం గీసుకోవాలి. ఏమైనా మిస్టేక్ ఏమైనా జరిగిందనుకో వెంటనే రఫ్ చేసుకొని గీస్తే ఆ బొమ్మ కొంచెం బాగుంటుంది అన్నమాట. ఓకే, మనం పూర్తిగా గడ్డని ఒక్కసారికి ఇలా గీయలేకపోయామనుకోండి, చిన్న డాట్స్తో గీసుకొని ఇలా కలిపేయాలి ఫ్రెండ్స్. ఇలా కలిపేస్తే ఇప్పుడు ఒక రకమైన బాడీ షేప్ వస్తుంది. బాడీ షేప్ కాదు, మన ఫేస్ అనేది వస్తుంది. ఆ ఫేస్ అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు పాయింట్ ఉంది. అది ఏంటంటే, ఇప్పుడు హెయిర్ వేయాలి.
అది ఎలాగంటే చెప్తాను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగో ఇదిగో ఇక్కడ బిగించేస్తున్నాను నేను. ఇక్కడ బిగించేసి కొంచెం డిఫరెంట్గా ఓకే ఓకే ఇలా చేశాను. మళ్ళీ ఇది అనేది ఇలా పెట్టేసి ఇదిగో ఇలా చేశాను. ఓకే ఇదేమో అంటే నేను డ్రాయింగ్ వేసి చాలా కాలం అయింది. మీతో పాటు నేను నేర్చుకుంటున్నాను అనమాట. నేను చిన్నపిల్లోడినే, మీతో పాటు నేర్చుకుంటున్నాను చిల్డ్రన్స్. ఈ డ్రాయింగ్ వేయడం అనేది చాలా సింపుల్, చాలా సింపుల్. మనం తలుచుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే మన కాన్సన్ట్రేషన్ అనేది దీని మీద పెడితే అయిపోతుంది. ఓకేనా? అయితే ఇది మీకు త్వరగా రావట్లేదు అనుకో ఈ షేపు, దాన్ని ఇదిగో ఇలాగ ఫస్ట్ ఇదిగో ఇలా షేప్ చేసుకుంటే ఇలా షేప్ చేసుకుంటే డాట్స్తో చేసుకున్న తర్వాత ఇదిగో ఇలా చేసుకుంది. అది అలాగనమాట. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మేడం గారికి కొంచెం డిఫరెంట్గా హెయిర్ వేద్దాం. అది ఎలాగేద్దామంటే ఓకే ఇదిగో ఇలా ఇలాగేసి ఓకే ఇలాగా వేసి ఓకే ఇలా కలిపేస్తున్నాను. నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పాను కదా, అందుకనే ఇదిగో ఇలా కలిపేస్తున్నాను. ఓకే హెయిర్ ఇలా అయిపోతుంది. అయితే ఏం లేదు పిల్లలు, ఏం లేదు ఫ్రెండ్స్, ఇదిగో ఇలాగా మనం అనేది మేడం గారికి కొంచెం మనం చెవులు కూడా వేయాలి, వేయకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు. ఓకే అలా తీసుకొని ఇలా వేసి సింపుల్గా ఇదిగో ఇలాగ వేసేసామంటే ఇది ఒక రింగ్ లాగా యూజ్ అవుతుంది. ఆ రింగ్ యూజ్ అయ్యే ఓకే రింగ్ షేప్ అనమాట, ఓన్లీ రింగ్ షేప్. ఆ రింగ్ షేప్ తీసుకుంటాం. ఓకే జస్ట్ డ్రాయింగ్ బొమ్మ, మనం అది తీసుకోలేము, ఒకటాలకి ఏముండవు. ఓకే సరే, నాకే అర్థం కావట్లేదు ఇది సరిగ్గా వేస్తున్నానా లేదా, షేప్ వస్తుందా లేదా అనేది చూడాలి. మీరే కనిపెట్టండి, నేను వేయగలనా లేదా. ఏజ్ చాలా కాలం అయింది కదా, నేను మర్చిపోయి ఉంటా. నేను మీకు నేర్పిస్తూ నేను నేర్చుకుంటా. ఓకే ఇది మెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది చిన్నపిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకోసమే ఈ వీడియో మెయిన్ తయారు చేస్తున్నాను. ఇదేంటంటే పెద్దవాళ్ళు అనేది కూడా నేర్చుకుంటారు, కానీ వాళ్ళు ఆల్రెడీ జీనియస్ కాబట్టి మెయిన్ మన కాన్సన్ట్రేషన్ మొత్తం చిన్నపిల్లలు. ఇది బిగినింగ్ స్టేజ్, వాళ్ళు ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉంటారు కదా. పెద్దవాళ్ళు అంటే చాలా టాలెంటెడ్స్ ఉంటారు, చాలా పెద్ద టాలెంటెడ్స్ ఉంటారు, నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు. అందుకోసమే చిన్నపిల్లలకి కొంచెం నేర్పిద్దామని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. ఇదిగో మేడం గారికి కొంచెం అల్లినట్టుగా జడేద్దాం. ఓకే అల్లినట్టుగా జడేసి ఇదిగో ఇలాగా సరిగ్గా వేయాలి, లేకపోతే జడ సరిగ్గా వేయలేదని కోపడతారు. ఓకే 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 ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుందా లేదా చూద్దాం, ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. ఓకే ఇది ఇలా సెట్ చేసి ఇది ఇలా పెట్టేసి ఓకే ఇది ఇలాగా ఓకే పర్లేదంటారా. ఇంకొంచెం పెద్దగా వేద్దాం జడ. ఓకే ఇది ఇంతవరకు మార్జిన్ చేసేద్దాం, ఎందుకంటే ఇంకా పెద్ద బొమ్మ వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. పైగా మనకి పెద్ద వీడియో అవుతుంది చిల్డ్రన్స్. ఆ పెద్ద వీడియో అయిందనుకోండి, మన కాన్సన్ట్రేషన్ అనేది
అందరూ మీకు ఇంట్రెస్ట్ అనిపించదు అనమాట. మీరు చిన్నగా ఈ స్టేజ్ నుంచి నేర్చుకోవాలి. అదే మనం చేయాల్సిన పని. ఓకే, ఇప్పుడు దీనికి కొంచెం మెలకువలు వద్దుదాం, లేకపోతే మేడం గారు కోప్పడతారు. బొమ్మ ఎలా వేశారని పిల్లలు. ఓకే, బొమ్మ షేప్ అనేది ఇదిగో ఇలా పూర్తయింది చూడండి, ఎంత బాగా పూర్తయిందో. ఓకే, కరెక్ట్గా వేసామా? ఓకే, కరెక్ట్గా వేసామా? చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. మీరు మనం కరెక్ట్గా వేసామా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టవచ్చు. ఒకవేళ క్లారిటీగా లేదు, ఇంకా బాగా చేయండి అన్నారనుకో, ఓకే, వీ విల్ ట్రై. ఇంకా నేర్చుకుందాం, తప్పేముంది, మనకి బోల్డ్ అంత టైం ఉంది. ఓకేనా? ఇంకా మీకు ఈ వీడియో ఇంకా బెటర్గా చేయడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వేయడానికి ట్రై చేస్తాను. మీకు తెలిసి మీకు ఏ టైప్ కావాలనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. కామెంట్ సెక్షన్లో పెడితే నేను దానికి అలా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే, మేడం గారికి ఇప్పుడు మెలకువలు వేస్తున్నాను. చూడండి. ఓకే, ఏం లేదు, చాలా సింపుల్. ఎంత సింపుల్గా ఉంటుందంటే ఇలాంటి బొమ్మలన్నీ. నాకైతే ఈ బొమ్మలు వేస్తున్నప్పుడు ఇంకా ఫాస్ట్గా వేయాలి అనిపిస్తుంది. కానీ మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్పాలి కదా, చెప్పకపోతే మీకు అర్థం కాదు. అందుకని చెప్పేసి చిన్నగా వేస్తున్నాను అనమాట. ఓకే, అయిపోయిందా? మనం కాన్సన్ట్రేషన్ చేసినట్టేనా? బొమ్మ వేసినట్టేనా? ఓకే, వెరీ గుడ్. కొంచెం కళ్ళు బాగా చేద్దాం, కొంచెం క్లారిటీ మెయింటైన్ చేద్దాం. ఓకే, బొట్టు, ముక్కు, పెదాలు, అది. ఓకే, బుగ్గల చుక్క క్లారిటీగా ఉందా ఫ్రెండ్స్? పిల్లలు, క్లారిటీగా ఉందా? అరే, ఇది మిస్టేక్ చేశానా నేను? దాన్ని ఇలా కవర్ చేసేస్తా. ఓకే, ఇలా కవర్ చేసేద్దాం. ఓకే, కొంతమంది ఏంటంటే కొంచెం రింగులుగా తిప్పుతూ ఉంటారు. అలా రింగులు తిప్పడానికి ట్రై చేశాను నేను. అయితే అది కొంచెం ఇబ్బందిగా అయినట్టు అనిపించింది నాకు. అందుకని దాన్ని ఏం చేద్దామంటే రఫ్ చేసేద్దాం. కొంచెం దీన్ని ఇట్లా రఫ్ చేసేస్తే అది. ఓకే, ఇప్పుడు అనేది అది. ఓకే, అయిపోయింది. అమ్మాయి బొమ్మ ఎట్టకేలకు పూర్తయింది. ఇది కూడా ఇటు చేసేద్దాం, మళ్ళీ ఫీల్ అవుతుందేమో, అందుకని. అది ఏం చాలా సింపుల్గా ఉంటుంది. మీకు క్లారిటీగా అవడం కోసం ఇంత టైం పట్టింది. కానీ ఫాస్ట్గా వేసినా కానీ బాగానే ఉంటుంది. బట్ మీకు అర్థం కాదు. అందుకనే చిన్నగా ఎవ్రీ పార్ట్ గురించి మీకు కనుక చెప్పగలిగితే అదే చాలు. ఇది ఇలా ఎందుకు వేసామంటే ఇది ఒక డ్రెస్ అనమాట. మేడం గారు మంచి గుడ్ డ్రెస్ వేసుకుంది. వెరీ గుడ్, పద్ధతి గల అమ్మాయి లాగా ఉంది. ఓకే, అది వెరీ గుడ్. మంచిగా జడేసుకుంది. మంచిగా పూలు కూడా పూలు వేయాలి. కానీ ఇక్కడ ఎలా వేయాలా, ఈ జుట్టుకి ఎలా వెనక వేయాలా అది అర్థం కాక ఆగిపోయానమ్మా. సారీ, ఫీల్ అవ్వకు. ఇదమ్మా
ఇది ఫ్రెండ్స్ మన ఆర్ట్ క్రియేషన్ ఆఫ్ ది అమేజింగ్ క్రియేషన్స్లో మొదటి బొమ్మ మీకు వివరణాత్మకంగా చెప్పిన మొదటి బొమ్మ ఇదే. ఓకే, బాగుందా? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీరు మొదటిగా చూడవచ్చు. లాస్ట్గా దీనికి మన చిన్న లోగో పెడదాం. ఏం పెడదాం? ఆర్ట్ బై క్రిష్. టుడే నేమ్ వేద్దాం. ఈరోజు 18th స్టార్ట్ అయింది. 18th మార్చి 2019. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో. క్లారిటీగా చూడండి. ఇదిగో సెట్ అయిందని అనుకుంటున్నాను. చిల్డ్రన్స్, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి క్రియేషన్స్ బాగా చేద్దాం, ఇంకా ఎక్కువ చేద్దాం, అందరికీ అర్థమయ్యేలాగా చేద్దాం. మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, మళ్ళీ ట్రై చేద్దాం, ఏం పర్లేదు. ఓకేనా? ఓకే, బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్, కృష్ణ.